తెల్లపావురాల్లా కనబడతారు మాకు. అబ్బా ఎన్ని తెల్లపావురాలు అనుకుంటాం మేము. తెల్లపావురాల వాళ్ళకాడి నల్లకాకులు. మందిరంలో తెల్లపావురాలే, వీధులకు చూస్తేనే కనబడుతుంది ఈ కాకి బుద్ధి అంతా కూడా. అమ్మ వింటున్నారా? అసలు దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డామని విషయం నీకు తెలుసా? నీ దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డ నీవు నీ దేహాన్ని ఆయనకొక ఆడిటోరియం లాగా ప్రతిష్ఠించేసినావు. ఇష్టం వచ్చినట్టుగా దీన్ని వాడకూడదు. ఇందులో బోల్డ్ అని అవయవాలు ఉన్నాయి. ప్రతి అవయవమో దేవునికి ప్రతిష్ఠించబడింది. అది దేవుని కారణాల కొరకే మనం ఉపయోగించాలి. కళ్ళున్నాయి, ఏం చూడడానికి వాడదాం చెప్పరు మీరు? 119వ కీర్తనలో దావీదు చెప్పాడు, ఏమన్నాడండి ఆయన? నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరువు. 119వ కీర్తన 18వ వచనంలో ఉంటుంది. ఈ కళ్ళు దేవుని కొరకు ప్రతిష్ఠించేశాం దేవుని బిడ్డలమయ్యాక. దీంతో చూడవలసింది దేవుని ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి. మరి నీ కళ్ళన్నీ కూడా ఇంట్లో టీవీ ముందు కూర్చొని సీరియల్ కథ తర్వాత సీరియల్ కథ, సీరియల్ కథ తర్వాత సీరియల్ కథ చూసి నీ కళ్ళుకున్న శక్తి అంతా పాడు చేస్తున్నావేంటి? మరి నీవు బెలసరికి గోడ మీద రాత వచ్చినట్టు నీకు కూడా నీ ఇంటి గోడ మీద ఒక రాత రావాలా? అమ్మా వింటున్నారా లేదా? నేను ఒక ఈస్ట్ గోదావరిలో అవతల వైపు వెళ్ళండి ఒక స్థలంలో దేవుని వాక్యం చెబుతుంటే ఏమంటే ఒక ఆవిడ పక్కన కూర్చున్న ఆవిడని ఊరికి గిచ్చిగిచ్చేది అడుగుతుంది. అది నా కళ్ళల్లో కనబడింది. నా భాష బోధపడడం లేదా, నేను చెప్పిన వాక్యపు తలంపు అర్థం కావడం లేదా, పక్కా ఆమెను ఊరికే గిచ్చిగిచ్చి అడుగుతుంది ఏంటబ్బా అనుకున్నాను. పక్కా ఆవిడ జవాబు చెప్పడంలా. ఎందుకంటే మధ్యలో ఇటోటో తిరిగి మాట్లాడితే ఈ స్వామిగాడు అసలు ఊరుకోడు, అసలు గంపనూరుసుకొని వీడి మీద పడిపోతాడు అన్నట్టు భయపడి ఊరుకోండి అంటుంది. ఆయమ్మ ఊరుకోవడంలా. మొత్తానికేమో ఈవిడేం చెప్పలేదు. మొత్తానికి ఆమె ప్రశ్నగానే ఉండిపోయినట్టుంది. నేను స్టేజ్ దగ్గరనే ఆవిడ ఎదురొచ్చింది. వందనాలన్నయ్య అంది. వందనాలమ్మ, నీ పక్కన వాడేంటి ఊరికే నేను గిచ్చిగిచ్చి ఏదో విషయం అడుగుతుంది, నా మాట అర్థం కాలేదా, నా వాక్యతలం అర్థం కాలేదా, అసలు ఏమడుగుతుంది అన్నాను. అన్నయ్య నిజమే చెప్పమంటారా అంది. నిజమే చెప్పమ్మా అన్నాను. ఏం లేదన్నయ్య, నేను కార్తీక దీపంలో ఏమైందని అడుగుతుందట. నేను కార్తీక దీపం చూడలేకపోయిందంట. అది చూడలేకపోతే మందిరంలోకి వచ్చి దేవుని దాసులు వాక్యం చెప్తుంటే వాక్యం వింటూనే పక్కా ఆవిడ గిచ్చిగిచ్చి అడుగుతుంది, నేను కార్తీక దీపం ఏమైంది? దీని దీపం ఆరిపోతే బుద్ధి వచ్చింది. కార్తీక దీపం సంగతి తరువాత సంగతి. కానీ ఇలాంటి వాళ్ళు దీపాలు ఆరిపోతేనే మంచిది. సంఘానికి పట్టని చీడ పురుగులు. ఎందుకో చెప్పమంటారా? ఎడిక్ట్ అయిపోయిందన్నమాట. వినండి సీరియల్ కథలతో వినండి బానిస అయిపోయిందన్నమాట. అరే నీ కళ్ళు దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవైతే అలాంటివి చూడడానికి ఎట్లా వాడినావు? నీ చెవులో దేవుని కొరకు ప్రదర్శించబడ్డాయి. వినగలిగితే వాక్యస్వరం విను, వినగలిగితే ఆత్మస్వరం విను. మళ్ళీ ఈ వచనం మనకే తెలుసు, సంగములతో ఆత్మ చెప్పు